హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. మంచి మంచి కామెంట్లు పెడుతూ నన్ను మరింత ప్రోత్సాహకరంగా మరొక వీడియో చేయడానికైతే నాకు అవకాశం ఇస్తున్న మీకందరికీ కూడా మరొకసారి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకెళ్ళిపోతే ఈరోజైతే శనివారం కాబట్టి వారంతో పనేముందండి, ప్రతిరోజు పనే కదా! ఆ వారం, ఈ వారం అంటూ ఏమీ లేదండి. అత్తయ్య అయితే నీళ్లు పడుతున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే బండి తీసుకెళ్ళి బయట పెట్టాడు. మామయ్య గారేమో ఈ సందట్లో వాకింగ్‌కి అయితే వెళ్ళిపోతున్నారు. దూరంగా వెళ్ళిపోతున్నారు వద్దనేసి నేను ఇక్కడిక్కడే ఒక 2, 3 ఇళ్ళ చుట్టూరా వెళ్తే సరిపోతుందిలెండి. అటునుంచి ఇలా రండి అని చెప్పాను. ఇక ఆయనైతే ఎళ్ళారు. వీళ్ళేమో ఇక బ్రషింగ్‌లు అవి చేస్తానికి అయితే రెడీగా ఉన్నారండి. నేనేమో ఒక బిందె నీళ్ళు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని అయితే టీ పెట్టుకున్నాను. అయితే ఈ టీలో ఏముందో తెలీదు కానండి, ఇది తాగకపోతే అసలు రోజు గడచినట్టే ఉండదండి. ఏ పని చేయబుద్ధి కాదు. ఏదో వెలితిగా ఉన్నట్టు ఉంటుందండి. చేస్తూనే ఉంటాం గానీ, ఇంకా ఈ టీ అయితే మేము ముగ్గురం పోసుకొని తాగేసిన తర్వాత పొయ్యి అయితే అంతకు ముందే అంటించేసానండి. నీళ్లు కాచేసాను. ఇంకా ఎసరు కూడా పెట్టాను. ఈ పొయ్యి చూసుకుంటూనే ఇంకా నేనైతే గ్యాస్ దగ్గర పని కూడా చేసుకుంటానండి. ఇంకా పిల్లలకైతే దొండకాయలు తరిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను. వాటిలోకి ఉల్లిపాయలు, ఇంకా ఉప్మాలోకి కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగేసుకొని ముందే పెట్టుకున్నానండి. ఇంకా దొండకాయ కూర వండే ముందైతే దాన్ని కొంచెం పోపు పెడితే బాగుంటుంది కదా అనేసి ఇవన్నీ పోపులు ఇవన్నీ వేసుకుంటూ వేయించుకుంటున్నానండి. ఇంకా తలనొప్పి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు ఈరోజు. గ్యాస్ అయితే అయిపోయిందండి. గ్యాస్ బండ మరి తీసి వేరే బండ పెట్టాలి. బండ ఉండాలి కదండి పెట్టాలంటే. ఇంకా వదిన వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని తీసుకొచ్చి అయితే ఈ బండ బిగించేసరికి చాలా లేట్ అయింది. ఎందుకంటే మా వారు ఆ టైంకేమో లేవరండి. ఆయన లేపి ఆ బండ తెప్పించి బిగించేసరికి ఒక అరగంట అయితే లేట్ అయిపోయింది నాకు ఈరోజు. మరి బస్సులు అక్కడ ఆగుతాయండి, పిల్లల కోసం ఆగవు కదా! అలానే తొందరగా అయితే మా అబ్బాయిని ఇక టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసాను మామయ్యకి, మా అబ్బాయికి. ఇక ఉప్మా అయితే నేను ఎలాగో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక తప్పక పిల్లలు ఉన్నారు కదా! ఆడపిల్లలు వాళ్ళకి పెట్టాలి. ఇంకా బాబుకి కూడా బాక్స్‌లోకి కొంచెం వేసేసి నేను తర్వాత పంపించొచ్చని పిల్లోడినేమో పంపించేసానండి. ఇంక నేనేమో కూర రెడీ చేసుకుంటున్నాను. గ్యాస్ బండ బిగించిన తర్వాత ఓ పక్కన ఉప్మా, ఓ పక్కన కూర. ఇక కూర అయితే దొండకాయలు చాలా సేపు నూనెలో మగ్గబెడితే కూర అయితే రుచిగా ఇంకా బావుంటుంది. అందుకని ఎక్కువసేపు మగ్గబెట్టిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి దానిలో అయితే కొన్ని అయితే నీళ్లు పోసుకొని ఉడికే వరకు అయితే చూసుకుంటూ ఉండాలి. ఒక పక్కనేమో పొయ్యి మీద అన్నం ఉడుకుతూ ఉంది. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఈరోజు శనివారం కాబట్టి తలైతే అంటాల్సి ఉందండి. ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళి అన్నం వంచేసుకున్నాను. ఇంకా ఈ కూర కూడా దగ్గర పడిపోతూ ఉంది కాబట్టి దీన్నేమో సిమ్‌లో పెట్టుకున్నాను. ఈ లోపైతే నన్ను ఈ కోడిపెట్ట తెగ ఇందాకడి నుంచి బతిమాలుతూ ఉందండి. దానికి మేత వేసేసి దాన్నేమో అలా పంపించాను. ఇది మళ్ళీ మేత వేసేటప్పుడు చూడకపోతే వెళ్ళదండి. మళ్ళీ చూసేలాగా 2 గింజలు పట్టుకెళ్ళి మళ్ళీ వెయ్యాలి. అప్పుడు వెళ్తుంది ఇది. లేకపోతే వెళ్ళదు. ఇంక మామయ్యకైతే బాబుకి, మామయ్యకి టిఫిన్ తెప్పించాను కదండీ! ఇంక రూ. 10కి 4 ఇడ్లీ అండి. ఈ రోజుల్లో రూ. 10కి 4 ఇడ్లీ అంటే ఎక్కువే కదండీ! మా ఊళ్ళో అయితే ఒకళ్ళు అమ్ముతారండి ఇలాగ. మామయ్య గారు కూడా బ్రష్ చేసి వచ్చేసారు. పిల్లలతో పాటే ఆయనకి కూడా టిఫిన్ పెట్టేశాను. ఇంకా పాపకు కూడా పెట్టానండి. తను తింటూ ఉంది. తల ఒక పక్కనైతే ఫ్యానేసి ఆరపెట్టాను. ఈ 2 పనులు ఒకేసారి అయిపోతాయని స్నానం అయిన తర్వాత టిఫిన్ పెట్టానండి. ఇంక మామయ్య గారు ఇక తనైతే తింటున్నారు. పెద్దమ్మాయి ఏమో వాళ్ళ అత్తాళ్ళ ఇంటికెళ్ళిందండి. తనేమో మా మేనకోడలొచ్చింది. తనతోటైతే జడ వేయించుకోవడానికి. బాబుకైతే కొంచెం ఉప్మా పెట్టానండి. ఎందుకంటే సాయంత్రం కొంచెం లేట్ అవుతుంది. సాయంత్రం వేళల్లో తింటాడు కదా అనేసి ముగ్గురికి కూడా బాక్సులైతే పెట్టేశానండి. ఇంకా అసలు కార్యక్రమం దగ్గరికొచ్చాను. జడలు వేసే దగ్గరకొచ్చానండి. ఇక్కడ కూర్చునేసరికి హమ్మయ్య అనిపిస్తుందండి. ఎందుకంటే అప్పటి వరకు క్యారేజీలు పెట్టే వరకు కూడా కాలుకి రెస్ట్ ఉండదు. ఇక అక్కడ అవి సర్దేసిన తర్వాత ఇక్కడికొచ్చి కూర్చున్నప్పుడు ప్రాణం కొంచెం బాగుందనిపిస్తుంది. మరలా బాగుందనే అనుకుంటాం గానండి, వీళ్ళతోటైతే మరి నోరు పని చేయాలి. కాళ్ళకి రెస్ట్ ఉన్నా గానీ. అదేంటక్క ఈరోజు శనివారం కదా! సివిల్ వేయకుండా యూనిఫార్మ్ వేసిందేంటి అని అయితే మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈరోజైతే స్కూల్ తరపున పిల్లలనైతే మూవీకి తీసుకెళ్తున్నారంటండి. అంటే చిన్నపిల్లలు చూసే పిక్చర్స్ ఉంటాయి కదండీ! వాళ్ళని ఆట విడుపు కోసం సంవత్సరానికి ఒకసారి అయితే బయటకి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటివి చూసినప్పుడు మా వాళ్ళకి కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి కదండీ! అవి ఇంగ్లీష్ పిక్చర్స్ అలాంటివైతే చూపిస్తూ ఉంటారు. కొంచెం జ్ఞానం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం అది. మనం ఆటంకం పెట్టకూడదనేసి నేనైతే వాళ్ళకి మనీ ఇచ్చి పంపించాను. వీళ్ళు అసలే కోతులు కదండీ! బయటకు తీసుకెళ్తున్నారంటే అందరూ ఒకటే యూనిఫామ్‌లో ఉంటేనే వాళ్ళు ఐడెంటిఫై
అవి చేయగలరు కదా, అందుకని సివిల్ కాకుండా యూనిఫామ్‌తో రమ్మన్నారంట. నేను ముందే గెస్ చేశాను ఇలా రమ్మంటారని. ఇంకా జడలైతే నేను తలంటు స్నానం చేయించినప్పుడు ఇలా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమండి. కానీ ఒక జడ ఇప్పుడు అందరూ కూడా ఒక జడ ఫ్యాషన్. కానీ ఇదివరకైతే నాకు మాత్రం మా అమ్మ తలంటు స్నానం చేయించినప్పుడల్లా ఇలానే వేసేదండి జడలు. ఎలాంటి పండగొచ్చినా, అకేషన్ వచ్చినా, పెళ్ళిళ్ళొచ్చినా, ఫంక్షన్‌లొచ్చినా ఇలానే వేసేదండి 2 జడలు. నాకు నా స్టైల్ అంటూ ఏదైనా ఉందంటే ఈ 2 జడలేనండి. ఇప్పుడు మా పాపకేసి నాకు ఆ రోజులైతే గుర్తు చేసుకున్నాను. ఇంకా ఏవో ఒకటి పువ్వులైతే తలలో పెట్టుకుంటే ఆడపిల్లలకి బాగుంటుంది కదండీ. నేను పెడతానంటే మా పెద్దమ్మాయి వద్దంటుంది. చిన్నమ్మాయి అయితే బాగానే పెట్టించుకుంటుంది. ఇంకా డైరీ సైన్ కూడా వీళ్ళకి ఇప్పుడే గుర్తొచ్చినట్టుందండి. నైట్ అయితే పెట్టించుకోలేదు. రాత్రి చాలా వరకు చాలా టైం అయితే లేట్ చేశారు. ఇక అందుకని మార్నింగ్ పెడతానులే అని చెప్పేసి సైన్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఇంకా నిన్నైతే చిన్న పాప అయితే స్కూల్‌కి లీవ్ పెట్టిందండి. మళ్ళీ లీవ్ లెటర్ రాయాలి. ఈ హడావిడిలో మళ్ళీ అదొక హడావిడి. మళ్ళీ ఇంగ్లీష్‌లోనే రాయాలంటండి. ఎందుకంటే మరి వీళ్ళకి కొంచెం ఇన్సల్ట్‌గా అనిపిస్తుందేమోనండి తెలుగులో రాస్తేనే. ఆలోచించుకుని దేన్నేమంటారో ఏంటో ట్రాన్స్‌లేట్ చేసుకుని రాసేసరికైతే చాలా టైం పట్టింది. ఇంకా మళ్ళీ కాటుకొకటి గుర్తొచ్చిందండి. మళ్ళీ పరుగున లోపలికెళ్ళి కాటుక తీసుకొచ్చాను. ఒక్కొక్కటి అలా గుర్తొస్తూ ఉంటుందండి వీళ్ళకి. అన్నీ ఒకేసారి గుర్తురావు. పెట్టుకోవడం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయని పెద్దవాళ్ళు అంటారండి. కానీ నేను మాత్రం అదొక అలంకరణగానే అనుకుంటాను. అప్పుడప్పుడు తలంటు స్నానం చేసినప్పుడైనా పెట్టాలనే అనిపిస్తుంది పిల్లలకి. ఇంకా పెద్ద పాప అయితే కాటుక పెట్టుకోవడానికి ఇష్టపడదండి. చిన్న పాప నేను ఏం చేసినా కానీ అలానే ఒప్పుకుంటుంది. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ కొన్ని నిర్ణయాలు అయితే మారిపోతూ ఉంటాయండి. కాదు కూడదు అంటే ఇక తనే పెట్టుకుంటుంది. ఇంక ఈ లోపైతే చిన్న పాప నాతోటి ఏదో ఒకటైతే బాధ అయితే చెప్పుకుంటూనే ఉంటుందండి. స్కూల్ టైం అయ్యి వెళ్ళే వరకు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. డౌట్ల మీద డౌట్లకైతే నేనైతే రిప్లైలు ఇవ్వాలండి. ఇవ్వకపోతే ఏముండదో అలిగించుకుంటూ వెళ్తుంది. ఎందుకు పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఏడిపించడం అనేసి నేను మంచి చెడ్డ అన్నీ కూడా తెలుసుకుని దానికి కూల్‌గా చెప్పాలి. మళ్ళీ చిరాగ్గా చెప్పానా కానీ ఊరుకోదు. ఈరోజు ఇక్కడ చాలా లేట్ అయ్యిందండి వీళ్ళతోటి. ఇలా జడలు వేసే టైం అయితే చాలా తీసుకున్నారు. ఎవరికున్న వస్తువులు వాళ్ళకి నచ్చవండి. పక్క వాళ్ళ వస్తువులే నచ్చుతాయి. వీళ్ళు కూడా అంతే. వాళ్ళ అక్క హాస్టల్ నుంచి వచ్చింది. ఆ చెప్పులు తెచ్చుకుని పెద్దమ్మాయి వేసుకోవాలని చూస్తుంటే చిన్న పాప వాటిని చూస్తూ మురిసిపోతూ ఉంది. నీ చెప్పులు వేసుకోమంటే వేసుకుని ఇక ప్రేయర్కి అయితే రెడీ అయిపోయారండి. హడావిడిగా ఉరుకులు పరుగులుగా ఉన్నా కానండి వీళ్ళతో గడిపే ఈ అరగంట కూడా చాలా సంతోషాన్ని అయితే ఇస్తుందండి. వీళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రాణం ఉసూరుమంటూ ఉంటుంది. ఎవరమైనా అంతే. మరలా తిరిగి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాము. వచ్చిన తర్వాత ఇల్లు పీకి పందిరే వేస్తారు. అంత ఉరుకులు పరుగులు పెట్టినా కానీ వీళ్ళ కోసమే కదండి. వీళ్ళతో గడిపే ఆ క్షణము కాస్త ప్రశాంతంగా గడిపితే బాగుంటుంది కదండి. వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా మనసు అయితే హాయిగా ఉంటుంది. ఇక వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నా మొక్కలండి ఇవి ఒక్కొక్క మొక్కే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ మొక్కలైతే మరి మాకు ఇక్కడ స్థలం లేదు కదా, అందుకే ఒక్కొక్కటి నేను ఈ పూలు ఎలా ఉంటాయో చూద్దామనేసి వేశాను. ఒక గొర్రె ఉంది, ఒక కుక్క ఉంది, ఒక కోడి ఉంది. మొక్కలు కూడా ఒక్కొక్కటిగానే ఉన్నాయండి. ఇంకా గొర్రె అయితే తీసుకొచ్చి ఇక్కడ కట్టేసాము. ముందే కట్టేసాంలేండి. ఈరోజు ఎండలో అయితే హాయిగా పడుకుంది. ఇంకా నేనైతే వేడి నీళ్ళు అయితే వాళ్ళకి స్నానాలు అవి అయిన తర్వాత ఉన్న నీళ్ళన్నీ తీసుకొచ్చి బకెట్లో పోసుకొని కొంచెం సర్పు సోడా కూడా వేసుకుని అయితే ఈ టవల్స్ అలాంటివి అయితే నేను వేడి నీళ్ళలో పెడతానండి అప్పుడప్పుడును. ఇలా పెట్టడం వల్ల త్వరగా వదిలిపోతాయి. ఇంకా మరి ఇన్నర్సు, ఈ టవల్స్ అలాంటివి వేడి నీళ్ళలో పెట్టడం వల్ల కూడా మంచిదండి. అందుకని నేను వాటిని వేడి నీళ్ళలోనే పెడతాను. అవి నానబెట్టేసిన తర్వాత ఇంకా మామూలుగా వేసుకునే బట్టలు ఉంటాయి కదండీ, ఆ బట్టలకి సెపరేట్‌గా చన్నీళ్ళలో అయితే కొంచెం సర్ఫ్ వేసుకొని అవి కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇవి నానుతూ ఉండగా అయితే నేను లోపల పని చేసుకుంటాను. ఆ తర్వాత ఈ బట్టలయితే ఉతుక్కుంటానండి. ముందే నానబెట్టి ఉంచుకోవడం వల్ల ఇవి నానిపోయి త్వరగా వదిలిపోతాయి కదా, అందుకని. ఇంకా వంట దగ్గరికి వచ్చానండి. పప్పుచారు చేద్దామని. పప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాను. 2 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకొని విజిల్స్ అయితే రానిచ్చుకుంటానండి. పాలు కూడా పక్కనైతే కాచేసాను. ఇంకా విజిల్స్ అలా వస్తూ ఉంటాయి. నేనేమో ఇక్కడ గిన్నెలు తోముకుంటాను. మధ్యలో లేచెళ్ళి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత కుక్కర్ అయితే ఆఫ్ చేసేస్తూ ఉంటానండి. ఈ గిన్నెలు తోమేటప్పుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి, జిని ఏదైనా వస్తే బాగుండు, ఈ గిన్నెలన్నీ కడిగేసి అక్కడ పెడితే బాగుండు అనిపిస్తుంది. ఎలాంటి జినీలు రావు కదండి. పిల్లలు చూసే కథల్లో అయితే వస్తాయి కానీ కథలు చూసి మా వాళ్ళు చూస్తూ ఉంటుంటే నాకు కూడా పనులు చేసుకునేటప్పుడు అలాగ అయిపోతే బాగుండు అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి గిన్నెలు తోమేటప్పుడు అలాగే అనిపిస్తుందండి. గిన్నెల్లో చక్కగా అవన్నీ వచ్చేసి ఒకసారిగా అవజేసేస్తున్నాయి. ఇలా అంటే చాలా అయిపోతున్నాయి. నాకు కూడా అలాగ అయిపోతే బాగుండు అనిపిస్తుందండి. ఎంత త్వరగా చేద్దామన్నా కానీ ఒక్కొక్కసారి అవ్వదండి పని. అస్సలు అవ్వదు, తెమలదు. కానీ చేస్తూనే ఉంటాము. మనం చేయగలిగినంత వరకు చేస్తామండి. త్వరగా అయిపోవాలంటే ఎక్కడ అయిపోద్దండి. మన చేతిలో ఏం మాయలేదు కదా. ఒక అరగంట పట్టొచ్చు, గంట పట్టొచ్చు. మనకున్న గిన్నెలను బట్టి టైం ఉంటుంది. త్వరగా అవ్వాలంటే
మనం మనుషులమే కానీ మాయ చేసేవాళ్ళమైతే కాదు కదండీ. ఇంకా గిన్నెలు తోమేయడం అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా ఎండలో పెట్టుకుంటానండి. ఇంకా ఇక్కడ కూడా నీట్‌గా కడిగేసుకుంటాను. స్క్రబ్బర్‌తో సహా అన్నీ నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టేసుకుంటాను. ప్లేట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఏది లేకుండా చేసుకుంటానండి. అంత క్లియర్‌గా ఉంటేనే పని అయినట్టు అనిపిస్తుంది కదా! అత్తయ్య అయితే తోమిన గిన్నెలు అలానే ఉంచేసానండి ఈరోజు. అవైతే నేను సర్దలేకపోయాను. ఎందుకంటే ఈరోజు ప్రాణం ఎంత చిరాకుగానో అనిపించిందండి. ఇంత హడావిడి నేను పనులు చేసుకుంటాను కానీ ఈరోజైతే తలనొప్పి, ఒక్కటే తలనొప్పి. తలనొప్పి అంటే ఆ తలనొప్పి కాదండి, పనులతో తలనొప్పి. ఈ పనులన్నీ అయ్యేసరికైతే నాకు ఈరోజు చాలా చిరాకు అనిపించిందండి. ప్రతిరోజు మనకి గడుస్తూనే ఉంటుంది కానండి, ఒక్కొక్కసారి అయితే పనులతోటైతే ఎంత యాతనగానో ఉంటుందండి. ఈరోజు నాకు అలాగ అనిపించింది. ఇంకా కుక్కర్‌లో పెట్టిన పప్పు అయితే మెదిపేసుకున్నాను. చింతపండు రసం అయితే వేసుకున్నాను. ఉప్పు, కారం కూడా వేశానండి. కొంచెం పులుపు తక్కువ అనిపించింది. ఇంకా నిమ్మకాయ అయితే తీసుకుని ఒక ముక్క అయితే తీసుకున్నానండి. ఒక చెక్క తీసుకొని ఆ గింజలన్నీ బయటికి వెళ్ళిపోయేలాగా రసం అయితే అందులో పోసుకున్నాను. ఇంకా దీన్నైతే చూసుకుంటూ నేను ఇంకా చీపురు కట్ట పని ఉందండి నాకు. ఈ చీపురు కట్ట నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక లోపల గదుల్లో నుంచి బయటకైతే తుడుచుకురావాలి. ఇంకా ఆల్రెడీ ఆ గది అయితే తుడిచేసానండి, పక్క గది. ఇక టీవీ గది ఉంది. పిల్లలైతే చిన్నప్పుడు ఆనవాళ్ళకైతే మా గదిలోనేమో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఈ గదిలోనేమో టీవీ ఉంటుంది. ఏదైనా వస్తువు తీసుకురమ్మంటే వాళ్ళని టీవీ గదిలోనా ఫ్రిడ్జ్ గదిలోనా అని అడిగేవారండి. అది ఇప్పటికే గుర్తొస్తూ ఉంటుంది. చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి ఆనవాళ్ళగా మనం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కదా, వాళ్ళు ఇప్పుడు వచ్చి కూడా అలానే అంటారండి, టీవీ గదిలో ఉందా ఫ్రిడ్జ్ గదిలో ఉందా అనేసి. ఇంకా పక్కలో అయితే తీసేసి ముందే మడత పెట్టేసుకున్నాను ఈ రోజైతే. తర్వాత గిన్నెలు తోమిన తర్వాత వంట చేసుకుంటూ తొడవచ్చులే అనేసి ఇక వదిలేసానండి. లేదంటే ఒక్కో రోజేమో ముందు ఊడ్చేసుకుంటాను, తర్వాత గిన్నెలు తోముతాను. రోజైతే అసలు వీడియో చేద్దామా అని అనిపించలేదండి. ఎందుకంటే నాకు అంత చిరాకు అనిపించిందండి. ఎప్పుడూ లేదంతా. ఎంత అలసట అంటే అసలే ఫీవర్ వచ్చింది 2 రోజులకు ముందు. ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత చాలా నీరసంగా ఉంటుందండి ప్రాణం. దానికి తగినట్టు ఈరోజు పనులైతే నాతో ఆడేసుకున్నాయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అలాగ అవుతుంది. అది అందరికీ జరుగుతుందండి కామన్‌గాను. నాకొక్కదానికే కాదు. కానీ భరించడం అయితే చాలా కష్టం. ఒకదానికొకటైతే పనులు తోడవుతూ ఉంటాయి. ఈ పనులైతే మనం చేసుకోగలమండి. కానీ టైం కూడా సపోర్ట్ చేయాలి మనకి. ఆ టైం సపోర్ట్ లేకపోతే మనం ఎన్ని పనులున్నా గానీ అలా టైం అయితే తినేస్తూ ఉంటుంది. నేను టైం ప్రకారం ఈ టైంకి, ఆ టైంకి అని ఏమీ ఉండదండి. చేయాలనే మనసు ఉండాలి గానీ ఎన్ని పనులున్నా గానీ చేసేసుకుంటాను. కానీ ఈరోజు నాకు అంత చిరాకు అనిపించింది. చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పని తర్వాత ఒక పని అయిపోతూ ఉంటుందండి. ప్రతి పని నేను వీడియోలు చేసుకుంటున్నాను కాబట్టి, వీడియోలో చూపించుకోవాలి కాబట్టి, నేను ఫోన్లో ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. కరెంట్ ఉండాలి కదండి ఫోన్లో ఛార్జింగ్ ఉండాలంటే. కానీ ఏదేమైనా కానీ నేను ఈరోజు వీడియో పెట్టాలనే నిన్నైతే పెట్టలేకపోయాను. ఏ రోజైనా పెట్టాలని ఏదో విధంగా వీడియో తీద్దామని నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటే, ఒక పక్కనేమో ఈ ఎందుకు తీస్తావన్నట్టు ఈ కరెంట్ అంతమాట ఆగిపోయేది. ఫోన్ అంతమాను స్విచ్ ఆఫ్ అయిపోయేది. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయడం, ఇంకా మా వారు ఫోన్ చేసి అంతమాను ఏదో ఒక దానికైతే ఫోన్‌పే చేయమనడం, ఆయన డబ్బులు వేస్తే అవి చూడమనడం. ఇక ఆయనకైతే ఈ ఫోనేనండి అయింది. మరి నాకేమి ఫోన్లు లేవు, ఆయన ఫోనే ఇది. ఇక పద్దాక మరి ఫోన్‌పేల గురించి గట్టా అడగడానికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఫోన్‌తోటైతే ఇలాంటి తిప్పలైతే తప్పవండి. ఫోన్ ఇంటికొకటి చాలా అనిపిస్తుందండి. కానీ ఇలాంటప్పుడు ఇంకొకటి ఉంటే బాగుంటుంది కదమ్మా అని అంటారు. కానీ నేనైతే దానికి ఒప్పుకోనండి. ఒక ఫోన్ చాలు, ఎంత రిస్క్ అయినా పర్లేదంటాను. మరి అలాంటప్పుడు ఇవన్నీ భరించాలి కదా అని మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుంటాను. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేశానండి. పప్పు తాలింపు పెట్టి వెంటనే మూత పెడితే ఆ స్మెల్ బయటకు పోకుండా అందులోనే ఉంటుందని నా ఉద్దేశం అండి. అందుకని మూత పెడతాను. తర్వాత మళ్ళీ కొంచెం తీసి పక్కకైతే పెడతాను, స్మెల్ రాకుండా ఉంటుంది. మరి సాయంత్రం వరకు ఉండాలి కదా. ఇవేంటంటే కొబ్బరి గుంజండి. అంటే బుర్రగుంజులు తెలుసా మీకు? తాటి టెంకల కింద పాతితే, నేలలో పాతితే బుర్రగుంజు వస్తుంది కదా. అలాగే కొబ్బరి మొక్కలలో నుంచి, అంటే కొబ్బరికాయ భూమిలో ఉన్నప్పుడు మొక్కొస్తే దానికేమో ఇది వస్తుందండి. ఇదంటే నాకు చాలా ఇష్టం. కొబ్బరికాయలన్నీ మొక్కలొచ్చేసాయి. అత్తయ్య అయితే వాటిని ఒలిచేసి ఇలా పగలగొడితే పువ్వుల్లా వచ్చాయండి. వీటిని తినడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇలా ప్రకృతిలో దొరికేవంటే చాలా చాలా ఇష్టమండి. ఇవి సిటీస్‌లో తినాలంటే ఒక్కొక్కటి రూ. 100 ఉంటుందంట. ఇష్టమైన ఫుడ్‌కి ఇంత కాస్టా అనిపించింది. ఇదే కదండీ ప్రకృతిలోది ప్రతీదీ నాకు ఇష్టమే. అది సహజ సిద్ధంగా దొరుకుతాయి కాబట్టి కొనవలసిన అవసరం లేదు. ప్రకృతే మనకిస్తుంది. ఎవరి దగ్గర మనం కొనవలసిన పని లేదు కాబట్టి అలాంటివే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా బట్టల దగ్గరికి వచ్చానండి. బట్టలైతే ఉతికేసాను. ఇంకా వాటినేమో జాడించుకుంటున్నానండి. ఇలా నీళ్ళలో
వచ్చేటప్పుడు బట్టలు జాడించుకుంటే చాలా తేలిగ్గా వదిలిపోతాయండి. కుండీలో నుంచి నీళ్ళు తోడనవసరం లేకుండా ఇలా పంపుతోటైతే సూప్‌తోటి ఇలా పెట్టుకుని బకెట్ల నిండా పెట్టుకుని ఇలా జాడించేస్తూ ఉంటే మురుగు భలే వదిలిపోతుందండి. ప్రాణం చాలా హాయిగా అనిపిస్తుంది. పనులు చేసుకోవడానికి సులువు మార్గాన్ని వెతుక్కుంటే పనైతే త్వరగా అయిపోతుంది కదా! అందులో నుంచి తోడి బకెట్లతో ముంచి ఇదంతా కన్నా నీళ్ళొచ్చేటప్పుడు అలా బట్టలైతే జాడించేస్తే పనైతే నాకు చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఇక బట్టలైతే జాడించిన తర్వాత ఇంక మంచినీళ్ళకి ఒక బిందె పట్టుకోవచ్చని బిందె తెచ్చాను. ఉదయం ఒక బిందె పట్టుకుంటామండి మధ్యాహ్నానికి ఇంకెన్నో ఉండవు. మరలా మధ్యాహ్నం కూడా ఒక బిందె అక్కడ పెట్టుకుంటే సాయంత్రం వరకు ఇక నీళ్ళు చూసుకోని అవసరం లేదు. మరలా రేపు చూసుకోవాలి నీళ్ళ సంగతి. అయితే రోజులో 3 సార్లు నీళ్ళొస్తాయండి. ఒక్కోసారి అయితే రోజులో ఒక్కసారి కూడా రావు. అప్పుడు చూడాలండి మా తిప్పలు. మన కుండీ కడిగిన 3 రోజులు కూడా నీళ్ళు రాలేదండి అసలు. ఎంత యాతన పడ్డామంటే మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగవలసి వచ్చింది. ఇంకా బట్టలైతే ఆరేయడానికి వచ్చానండి. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది కదా! అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. గోంగూర వేశాను. ఇక్కడ మొక్కలన్నీ కూడా వేయాలనే ఉంటుందండి. కానీ నాకు నేరుడు వంగ మొక్కలు వేస్తే అవి సరిగ్గా కాయలేదు. ఇక ఈ సంవత్సరం అయితే అంత ఆసక్తి చూపించలేదు. ఇక్కడ వేయలేదు. పిచ్చి పిచ్చి మొక్కల్లా పెరిగిపోతున్నాయి అనేసి సైడ్ పక్కన అయితే వేశాను. అవి కూడా బాగానే వస్తున్నాయండి. చూపిస్తాను మీకు తర్వాత వీడియోలో. ఇంకా ఈరోజు వీడియో అయితే చాలా లెంగ్తీ ఉందండి. నేను అక్కడికి కూడా చాలా కుదించి వీడియో చేశాను. చాలా టైం పట్టింది. ఇంకా స్పీడ్‌గా కూడా చేసేసానండి వీడియో సరిగ్గా కనపడకుండా. ఎందుకంటే ఇది తక్కువగా ఉండాలి కదా! అందుకని. అయినా సరే చాలా టైమే తీసుకుంది వీడియోకైతే. చేసుకునే పనులు, నా పద్ధతులు, ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇదంతా కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీరెవరో నాకు తెలుస్తుంది కదండీ! అందుకని నేను కామెంట్ చేయమని అడుగుతున్నాను. కామెంట్ చేయడం వల్ల కూడా వీడియో అనేది రీచ్ అవుతుందంట. ఇంకా లైక్ ఇవ్వండి. ఇంకా హైప్ కూడా చేయండి. హైప్ ఆప్షన్ ఉంది కదా! అది కూడా చేస్తే వీడియో కొంచెం మోటివేట్‌గా ఉంటుంది. నాకు కూడా మరొకటి చేయాలని అయితే అనిపిస్తుందండి. ఏదో నాకు తోచినంత వరకైతే మన వాళ్ళకి, మన ఆడవాళ్ళకైతే ఎంతో కొంత మోటివేట్‌గా చూసిన 200 మందో, 100 మంది అయినా మోటివేట్ అవ్వాలనే నేను వీడియో అయితే ప్రతిదీ కూడా ఎంతో కష్టపడి అయితే చేస్తున్నానండి. కొన్ని కామెంట్స్ అయితే నాకు మెన్షన్ అవ్వట్లేదండి. నాకు సిస్టర్స్ చేస్తున్నారు కామెంట్స్. కానీ అది నా వీడియో కింద అయితే కనిపించట్లేదండి. ప్లీజ్ ఏమీ అనుకోవద్దండి. నేను రిప్లై ఇవ్వలేదని అనుకోవద్దు సిస్టర్స్ మీరు. ఒక్కొక్కసారి అలా అవుతుంది. అలా డిలీట్ అయిపోతుందో ఏమో తెలియదు. నాకు మాత్రం కనిపించట్లేదు. మీరు కామెంట్ చేయండి. ఈ సిస్టర్ మాధవి సిస్టర్ అయితే కామెంట్ చేశారు. నాకు మా వాళ్ళ ఫోన్లో చూస్తే ఉంది కానీ నా ఫోన్లో అయితే లేదండి. నేను ఇంకా వాళ్ళ ఫోన్లో నుంచి రిప్లై ఇవ్వలేకపోయాను. ఏమీ అనుకోవద్దు సిస్టర్, సారీ. తోమిన గిన్నెలు అత్తయ్య తోమిన గిన్నెలని తీసుకొచ్చి స్టాండ్లో సర్దేశానండి. అందరికీ భోజనాలు అయిపోయాయి. ఇంక నేను చేయాలి. భోజనం మాట దేవుడెరుగు. పనులన్నీ అయ్యేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.